ఏమైంది? ఏమీ లేదు. పర్లేదు చెప్పు. క్రైస్తవ్యంలో స్వార్థం ఉంది కదా! ఆ! మళ్ళీ చెప్పు. అదే క్రైస్తవ్యంలో స్వార్థం ఉంది కదా! బుర్ర పాడైపోయిందా? క్రైస్తవ్యంలో స్వార్థం ఉండమేంటి? నిరూపించమంటావా? ఆ! నిరూపించు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. తన కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు. ఒక ఎంపీ ఉన్నాడు. తన కొడుకు కూడా తనకలాగే ఎంపీ అవ్వాలి అని అనుకుంటున్నాడు. వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా. కానీ వాళ్ళ వెనకాల చాలా మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి అర్హత ఉంటది. చేయగల సామర్థ్యం కూడా ఉంటది. కానీ వాళ్ళని ఎందుకు ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎంకరేజ్ చేయరు? స్వార్థమే కదా! ఆ! అవును. అది సొంత స్వార్థం. దానికి క్రైస్తవ్యానికి లింక్ ఏంటి? ఉంది. ఒక మందిరం ఉంది. అందులో పాస్టర్ గారు అయ్యుండొచ్చు, పాస్టర్ గారు అయ్యుండొచ్చు. తన వెనకాలొచ్చే తరాలు తనకలాగా వాడబడాలి, తనకలాగా నిలబడాలి అని అనుకుంటున్నారు. తాను, తన ఫ్యామిలీ. వాళ్ళకి పిలుపున్నా లేకపోయినా. అదే చాలా మంది విశ్వాసులకి పిలుపు ఉంటది. దర్శనం ఉన్నా వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదు? వాళ్ళని ఎందుకు నిలబెడతలేదు? ఇది స్వార్థం కాదా? అవును కదా! మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? సొంత స్వార్థాన్ని విడిచిపెడదాం. దేవుని కొరకు స్వార్థం లేకుండా పరిచర్య చేద్దాం.